ఎంట్రీ నేను చెప్దాం అనుకున్నా, కానీ ఆలోపే మా బాబాయ్ అయితే చెప్పిండు. వన్ ఎంట్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో అయితే ఒక 3 days క్లిప్స్ అనుకోండి. వాళ్ళు చేసేవి రికార్డ్ చేద్దామని అనుకుంటున్నారు, కాకపోతే వాళ్ళు వేసే హాస్టల్కి అప్పుడప్పుడు చేతిలో అందుబాటులో ఫోన్ ఉండలేదు. ఎందుకు వాళ్ళు అని ఎందుకు అంటున్నా అంటే, వాళ్ళు చేసే పనులు అంత తీట పనులు అన్నట్టు. వాళ్ళిద్దరిని ఒక ఇంట్లో ఇడిచిపెట్టి పోతే ఇల్లు మొత్తం ఇప్పి కుప్ప పెడతారు. అది ఎంత మంచి ఇల్లు అయినా కానీ అట్లాంటి మనుషులు వీళ్ళు. ఇద్దరు సుపుత్రులు అన్నట్టు. ఒకళ్ళు తక్కువ కాదు, ఒకళ్ళు ఎక్కువ కాదు, ఇద్దరు సరిసమానమే. వాడెంత అంటే నేనెంత అంటాడు మా శివ కూడా. సో ఇదైతే టెంపుల్. అబ్బా గాలికి మా జెండా ఎంత బాగా ఊగుతుందో. అది ఊగిన కొద్దీ ఆంజనేయ స్వామి కదులుతున్నట్టు అనిపిస్తుంది ఆ ఫీలింగ్ నాకైతే. ఇదైతే శ్రీరామ నవమి రోజు మా ఇంటి పక్కనే టెంపుల్ ఉంటుంది కదా, హనుమాన్ టెంపుల్. అయితే మా ఊరి రాముల వారి అయితే కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి అయితే ఇక్కడ ఎదుర్కోలు అంటారు కదా, ఇక్కడ మా గుడి నుంచే స్టార్ట్ అవుతుంది. చూడండి, అందరూ కూడా మా సీతారాములని మంచిగా దర్శనం చేసుకోండి. నాతో పాటు మీకు కూడా చూసే అవకాశం ఇస్తున్నాను మా వీడియోల ద్వారా. చూడండి ఎంత గమ్మత్తు అనిపిస్తుందో, ఎదుర్కోలు ఎంత బాగా జరుగుతుందో మా ఊర్లో. ఇక్కడ నుంచి ఒక చాలా దూరమే ఉంటుంది. నడుచుకుంటూ మంచిగా డీజే పెట్టుకొని మా రాములవారిని ఎదుర్కొని వెళ్ళి అక్కడ కళ్యాణం అయితే జరుపుతారు. రాములవారి టెంపుల్ దగ్గర అందరూ కూడా కొంతమంది డీజే ముందు డ్యాన్స్ చేస్తూ రాములవారిని తీసుకెళ్తారు. ఇదైతే రాములవారి మేము కళ్యాణం జరిగి ఒడిబియ్యం పోసి అన్నీ తిని తర్వాత ఇంటికి వస్తాం కదా, ఆ తర్వాత అందరూ అలసిపోయి పడుకుంటే వీళ్ళిద్దరు మాత్రం వీళ్ళ ఆట వీళ్ళకే, వీళ్ళ మంకు వీళ్ళకే, ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ. ఓ తమ్ము నీళ్ళే లేవు, బోరే పోతలేదు అని అనుకుంటే వీళ్ళిద్దరి ఆటలు ఇట్లుంటాయి. నీళ్ళన్నీ ఎప్పుడు వేస్ట్ చేద్దామా అనేసి ఆడుకోగా మంచిగానే ఆడుకుంటారు స్టార్టింగ్. కానీ తర్వాతనే ఎవరి పంచాయతీ ఇక్కడికి వస్తుందో తెలియదు, ఏ యుద్ధం అవుతుందో తెలియదు. ఏ యుద్ధం అయినా కానీ పెద్దమ్మ దగ్గరకు పోవాల్సిందే కాబట్టి మా శ్రీయాంశు సైలెంట్గా ఉంటాడు. సైలెంట్గా అంటే మరీ సైలెంట్ కాదు, చేసేవి చేసుకుంటేనే చాలా లైట్గా ఉంటాడు. మా శివ మాడి చెట్టుని చూడమంటాడు. ఎందుకు చూడమంటాడు అని అంటే, ఆ మాడికాయలు తెంపి అందులో బుడ్దలా కప్పి పెడితే పండుతాయట. ఆయనదో టెక్నాలజీ అంట. కాకపోతే అప్పుడప్పుడు తీట పనులు చేసినా కూడా అవి మంచిగానే సక్సెస్ అవుతాయి, కరెంటు ఏదైనా ఉంటే. సో అన్నిట్లలో మనం శివని అట్లా అనుకోదు కాబట్టి కొన్ని పనులు మంచిగానే చేస్తాడు. ఇక అన్న చూపెట్టుండు, నేను చూపెట్టద్దా అని మావాడు చూపిస్తుండు. చూడు రా ముక్కుకి ఇంత పూసుకున్నాడు, చిలక ముక్కు గది వేసుకుంటూ ఈయన మాడికాయకి ఎరక పెట్టుకుంటాడు. నేను ఇప్పుడే చెప్పిన కదా, ఆడుకోగా మంచిగానే ఆడుకుంటారు. మళ్ళీ ఎండింగ్ వరకు యుద్ధం జరుగుతాయి. ఏ యుద్ధం దాకా పోతుందో, ఎవరి దగ్గరకు పోతుందో పంచాయతీ. కానీ ఇదే యుద్ధం ఆఖరికత్తి ఇలా మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే కలుపుతారు. ఇక్కడ ఏంటి అంటే, సెకండ్ బర్త్డేకి మా శ్రేయాంశానికి అయితే మా చెల్లె గిఫ్ట్ ఇచ్చింది, బర్త్డే గిఫ్ట్ సైకిల్. అప్పుడు కొంచెం చిన్నోడు కాబట్టి హ్యాండిల్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు కొంచెం పెద్దోడు అవుతుండు, సైకిల్ నేర్చుకుంటుండు కాబట్టి సీట్ అనేది కొంచెం ముందర చెప్తే తొక్కడానికి ఈజీ ఉంటుంది అనేసి మేము ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇదైతే అప్పుడు ఆన్లైన్లో తీసుకున్నాం. ఈ సైకిల్ ఎక్కడ తీసుకున్నా, ఎంత పడ్డది అనేది కూడా మన లావణ్య బ్లాగ్స్లో అయితే ఉంటాయి ఛానల్లో. ఎవరికైనా కావాలి అంటే చూడండి. ఇక్కడ చూడండి మా కూడా ఆతృత చూడండి. నేనేం చెప్పినా అంటే, నువ్వు సైకిల్ తొక్కడం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే నీకు స్కూల్ సమ్మర్ హాలిడేస్లో ఖచ్చితంగా నేనే సైకిల్ కొనిస్తా డాడీ కంటే ముందు అనేది చెప్పిన. అందుకోసం మన ఆతృత నేను నేర్చుకుంటా అనేసి మొత్తానికైతే సీటునైతే కొంచెం ముందడికైతే జరిపి కొంచెం సైకిల్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసినాం. ఇంకో 2 months అట్లా 1 month తొక్కనీకి. ఆడికైనా మా వాడు మంచోడే అనుకోరోళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క సామాను ఎంత తెచ్చినా కూడా మినిమం 10 రోజుల కంటే ఎక్కువ ఉండదు. కానీ అదేందో కానీ సైకిల్ మంచిగానే ఆపిండు అనుకోరి. ఆ సైకిల్ బంద్ అవుతుందో లేకపోతే మా వాడు మంచోడో అర్థమవుతలేదు కొన్ని విషయాలల్లో. ఓ దిక్కు ముందర గెలికిస్తే సైకిల్ని మా శివ వెనకకెళ్ళి గెలికిస్తుండు, అలాగెళ్ళి బొంగులు ఏదో పెడుతుండు. మొత్తానికైతే కింద మీద పడైతే సైకిల్ని మంచిగా ఇగో ముందటికైతే జరిపినాం సీటు. తర్వాత మావాడు ఎక్స్పీరియన్స్ చూడండి ఎట్లా చూపిస్తుండో తొక్కుకుంటా. నాకే తొక్కచ్చు, నేనే ఉన్నా మునగాని అన్నట్టుగా. కాకపోతే కొంచెం సీటు ముందర ఒకట్ల వానికి ఇప్పుడిప్పుడే తొక్కడం కాబట్టి బ్యాక్ బ్యాలెన్స్ కావాలి కాబట్టి ఆ సీట్కి అయితే ఉరుగుతే వానికి తొక్కనికి ఈజీగా ఎత్తలేదు.
హ్యాండిల్ మలుపుకోవడానికి కానీ. ఇక ఇప్పటి నుంచి ఆ సైకిల్ తోటి అన్నకు తమ్మునికి పోటీ అట. రోజు ఇదే టార్చర్ నాకు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు. అన్నో సైకిల్, తమ్ముడో సైకిల్. వీళ్ళిద్దరిని ఎవరలేక వాటి వాళ్ళ మమ్మీ, నీ మమ్మీ. మావాడేమైనా చేస్తే పిన్ని, తమ్ముడేమో చేస్తుండే నేనే కంప్లైంట్ ఇస్తాడు. అన్న ఏదైనా చేస్తే వీడియో పెద్దమ్మ కంప్లైంట్ ఇస్తాడు. మేమిద్దరం పోయి వాళ్ళని ఒర్రుడు. ఇది రోజు రొటీన్ అయిపోయింది. మా ఒర్రుడు మేము ఒరుతున్నట్టుగానే మీ ఇంట్లో ఇసొంటి సుండి పురుగులు, తీట పురుగులు ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మావాడు పెద్దమ్మని సైకిల్ దొక్కుతున్న చూడు అనుకుంటే పెద్దమ్మ దగ్గరికి పోతుండు. పెద్దమ్మ ఖాళీగా ఉందంటే పెద్దమ్మ మునపకాయలతోటి మళ్ళీ ఇస్తుంది. పోదామంటే మనకు మధ్యలో గేట్ ఉంది. ఆ గేటుని దాటుకొని పోవాలి. తొందరగా మలపరా వస్తలేదు కాబట్టి దిగి మలుపుకొని వస్తుండు. ఇక్కడ చూడండి, ఇది నెక్స్ట్ డే అంటే నిన్నటి వీడియో అన్నట్టు. ఇదట డ్యామ్ అట. నేను చెప్పినా కదా, వీళ్ళు చేసే కొన్ని పనులు కొన్ని సక్సెస్ అయితే, కొన్ని తీట పనులు కదా తిట్లు పడతారు. ఇదైతే ఒక అంతకు నయం అనిపించింది. ఎండకు ఆడకుండా చెట్టు కింద కూర్చుండి మంచిగా డ్యామ్ చేసి అందులో కవర్ వేసి పైప్ పెట్టి వాటర్ ఎత్తురు. వాళ్ళిద్దరు ఆడుతూ ఉంటే అవలమైన మేమిద్దరం ఇక కూర్చున్నాం. మంచిగా కూర్చుండి తీరంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన కొద్దీ చూస్తున్నాం. నీళ్ళు ఎడగలు పోతాయి, నిండు తత్తయ్య బయటకు వస్తాయా, కవర్ ఎందుకు పెట్టినాం అది ఇదని మంచిగా అడుగుతున్నాం. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అటు ఇటు ఊకుంటామో మళ్ళీ మా శివాని లొల్లు పెట్టుకున్నాం. ఎందుకు లొల్లు పెట్టుకున్నామంటే నీకు నన్ను పెట్టచ్చిందా తీయని నా పుష్కర. నువ్వు నన్ను పెట్టచ్చిందా అంటావా, ఆయనతో బురదలో ఉన్న నీళ్ళు తీసేయండి మీదగా లేండి నా మీద. ఇక మాకు యుద్ధం స్టార్ట్. ఇక మావాడు మా మమ్మీ వీడియో తీస్తుందని ఈడో రక్షణ చేస్తుండు. మమ్మీ వీడియో తీస్తుంది అనేసి నవ్వుడు చిలుక నవ్వులు. ఇక మళ్ళీ పోయి సైలెంట్గా కూర్చున్నాడు, నేనేం చేస్తలేను అనేసి. మళ్ళీ ఎక్కడ తిడుతుందో నన్ను అని. ఆల్రెడీ 2-3 డ్రెస్సులు చేంజ్ చేసిన. మళ్ళీ ఎప్పుడు తిడుతుందో అని ఆయన భయం కొద్ది అడుగు కూర్చున్నాడు. నేను ఓడుతుంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అనుకోరు. అది ఎప్పుడు రొటీన్ జరిగేది. ఇట్లా జరుగుతుంది మాకు. కాకపోతే అప్పుడప్పుడు వేసి తీట పనులు క్యాప్చర్ చేద్దామంటే అందుబాటులో ఫోన్ ఉండదు. కొన్నిటిని క్యాప్చర్ చేయలేకపోతా. ఇక అన్న అయిపోయిన ఎండ కూడా నేను అందరు అక్కడ తిట్టి ఇక్కడ తిట్టి 3 ఇళ్ళలో తిట్టేసరికి రూమ్లోకి వచ్చి మంచి ఇంట్లోకి వచ్చి అగ్గిపెట్ట గుగ్గిపెట్ట ఆడుతారు. అది ఆడతారు ఒక 2 నిమిషాలంటే మళ్ళీ లొల్లి. మళ్ళీ ఏదో నేను ఎంట్రీ కాస్త బాయ్ బాయ్ చెప్పేస్తాను, మళ్ళీ ఏదో ఊరుతుర్రు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.